అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. త్వరపడండి రేంజర్స్, మన నగరాన్ని నాశనం చేయకముందే మనం ఆ ఏలియన్ ఫైటర్ జెట్స్ ని ఆపాలి. మనం లెజెండరీ మోడ్ కు మారదాం. మిస్టిక్ డ్రాగన్ కంబైన్. మనం మెల్లగా వెళ్తే లాభం లేదు, ఇక రెచ్చిపోవాల్సిందే. డ్రాగన్ బ్లాస్ట్. మళ్ళీ రెండింటిని అంతం చేశాం, కానీ ఇంకా చాలా ఉన్నాయి. దీని సంగతి నేను చూస్తాను. ఎస్పీడీ డెల్టా రన్నర్ కంబైన్. గాయ్స్, మన దెబ్బకి వాళ్ళు అంతమైపోవాలి. ఇంకా ఉన్నారా? కమ్ ఆన్, నిరుత్సాహపడద్దు. మనకి ఇప్పుడు డెల్టా రన్నర్ పవర్ కావాలి. రేంజర్స్, ఇదే మన సూపర్ మెగా వేన్. రేంజర్స్, మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఇంతవరకు మీరు ఎన్నో యుద్ధాల్లో ఎంతో మంది శత్రువుల్ని ఓడించారు. ఇక రాబోయే యుద్ధాలు మరింత కష్టతరంగా ఉంటాయి. అవును, మాకు అర్థమైంది. ఇప్పుడు కేవలం వాళ్ళ దాడులను ఆపుతున్నాం, కానీ ఇది చాలదు. వాళ్ళని పూర్తిగా ఆపాలి. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీకు నేను కొత్త శక్తులు ఇస్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఓ మిషన్ కి పంపిస్తున్నాను. నిజంగానా? మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఆ స్థలం పేరు అనమోరియా. అనమోరియానా? అది మేఘాల కింద టర్టిల్ ఆకారంలో రహస్యంగా దాగున్న ఒక ఫ్లోటింగ్ ఐలాండ్. దాన్ని కనిపెట్టాలంటే మీకు స్కై షిప్ కావాలి. స్కై షిప్పా? అద్భుతం. కూల్, ఈ సాహసానికి నేను రెడీ. ఆ ఐలాండ్ లో ఏముంది కోసే? ఒక వైల్డ్ లయన్. అవును, నేను దాని గురించి విన్నాను. అనమోరియా కూడా ఒకప్పుడు భూమి మీదే ఉండేది. సురక్షితమైన స్వర్గాన్ని నిర్మించడం కోసం కొన్ని శక్తులు దాన్ని పైకి లేపాయి. వైల్డ్ ఫోర్స్ రేంజర్స్ కి ఆ లయన్ సహాయం చేసింది. ఆ లయన్ చాలా పెద్దది. అవును, అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోసే. Mega Force! Go Power Rangers! Go Power Rangers! Rangers ఎప్పటికీ Mega Force కలిసి వస్తుంది. Go Force! Power Rangers Mega Force! ఆ ఐలాండ్ ఎక్కడుందో వెతుకుతూ ఉండండి గాయ్. మేఘాల అడుగున రహస్యంగా ఉంటుందని గోసి చెప్పారు, గుర్తుందిగా? దాన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. దీంతో ఇప్పుడు మనం భూమిని రక్షించబోతున్నాం. ఈ పని పూర్తి చేయాలంటే మనం చాలా కష్టపడాల్సింది. ఇక్కడ నుంచి భూమి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. నువ్వేం చేస్తున్నావు? నేను వెతుకుతున్నాను. సీరియస్ గా వెతికితే బాగుంటుంది. ఐలాండ్ ఎక్కడున్నట్టు? ఇప్పటికే మనం భూమి చుట్టూ 3 రౌండ్లు వేసాం. నిజానికి 2.8 టైమ్సే. ఈ 3వ రౌండ్ కూడా పూర్తవ్వాలంటే సుమారు 500 మైళ్ళు వెళ్ళాలి. నాకు తెలిసి అది ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. ఒక్క నిమిషం, మనం పోయినసారి ఇటువైపు వచ్చినప్పుడు కూడా అదే మేఘాన్ని క్రాస్ అయినట్టు అనిపిస్తోంది. అది అసాధ్యం. మేఘాలు ఎక్కువసేపు ఒకే ఆకారంలో ఉండవు. కానీ
చెక్ చేసి చూద్దాం పదండి. అదే ఇది, అదే అనమోరియా. చాలా బాగుంది. ఆ పవర్ రేంజర్స్ ఏదో చేస్తున్నారు. మనం వాళ్ళ షిప్ ని ట్రాక్ చేయడం మంచిదనిపిస్తోంది. ఆ ఐలాండ్ లో ఏదో ఉండే ఉంటుంది. అందుకని ముందు మనం దాన్ని దొంగిలిద్దాం. మన రోబోట్స్ ని షిప్స్ ని ముందు అక్కడికి తరలించండి. ఈలోగా అక్కడికి దగ్గరలో ఉన్న మన షిప్ ని పవర్ రేంజర్స్ మీద అటాక్ చేయడానికి పంపించండి. ఒక్క నిమిషం గాయస్, మళ్ళీ కొత్త మేఘాలు వస్తున్నాయి. ఐలాండ్ మాయమైపోయింది. ఎక్కడుంది? ఇంతలో ఎక్కడికి మాయమైపోయింది? ఆ, ఏదో వస్తోంది చూడండి. ఎవరది? అది ఆర్మర్డ్ అటాక్ షిప్. పల్స్ స్కానర్స్ ని సిద్ధం చేసుకోండి. కింద పడిపోతున్నా. ఫైర్! మన అటాక్ షిప్ ని ఆ రేంజర్స్ నాశనం చేశారు. కానీ జనరల్ పలోసా కాసేపట్లో అక్కడికి వెళ్లి వాళ్ళు వెతుకుతున్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు. హే గాయ్స్, నేను ఇక్కడే ఉండి మన షిప్ కి కాపలా కాస్తూ ఉంటాను. అలాగే. మన గురించి వాళ్ళకేం తెలియదు కదా. హే, వాళ్ళకి అసలు రెడ్ లైన్ గురించి తెలుసో తెలియదో? వదిలే, వాళ్ళు ఇక్కడికి ఎటు రాలేరు. మనం ఏం దిగులు పడక్కర్లేదు. ఏంటి, వాళ్ళు మళ్ళీ బతికి బయటపడ్డారా? వీళ్ళు చర్చలో లేరు. వాళ్ళని అంతం చేసేద్దాం. నా దగ్గర సూపర్ మెగా సాబర్ ఉండగా మీలాంటి పురుగులను వదిలించుకోవడం ఎంతసేపు? వావ్, భలే చేశారు గాయస్. ఖచ్చితంగా మరో దండ వస్తుంది. మనం స్ప్లిట్ అవడం మంచిది. అంతే అంటారా? కమాన్, వాళ్ళకన్నా ముందు ఆ లైన్ ని కనిపెట్టాలి. పదండి. ఒక ఐలాండ్ మాత్రమే కాదు, మనం మిగతా ప్రదేశాన్నంతా కాపాడాలి. కమాన్. నువ్వు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ లయన్ ఎక్కడైనా ఉండుండొచ్చు. ఇక్కడ ఏదో ఉంది, నాకది బాగా తెలుస్తోంది. విచిత్రంగా ఉంది. త్వరగా రానోవా. మనం ఆ లయన్ని కనిపెట్టాలి. మనం లేదో చూస్తున్నట్టు నాకెందుకు అనిపిస్తోంది? ఆ విషయం నాకు తెలీదు, కానీ మనం సరైన దారిలోనే వెళ్తున్నాం అనిపిస్తోంది. చూడండి. చాలా మంది ఉన్నారు. ఏంటది? అదేంటనేది ఖచ్చితంగా చెప్పలేను. గాయ్స్, మీరు లైన్ ని కనిపెట్టారా? లేదు, కానీ మమ్మల్ని ఇంకోళ్ళు కనిపెట్టారు. జేడ్ సాయంతో వాళ్ళకి బ్లాక్ పవర్ ని చూపిద్దాం. మంచి ఐడియా. అవును. లెజెండరీ బ్లాక్ రేంజర్ మోడ్. డైనో థండర్ బ్లాక్ రేంజర్. ఏలియన్ బ్లాక్ రేంజర్. ఆర్పిఎం బ్లాక్ రేంజర్. ట్రాయ్, వాళ్ళకి మన సహాయం కావాలి. నిజమే, కానీ మన ముందు ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. అటు చూడు, వాళ్ళు దండులు దండులుగా వచ్చేస్తున్నారు. అంతకంటే ముందు మనం లైన్ ని కనిపెట్టాలి. పవర్ రేంజర్, ఈ రహస్యమైన ఐలాండ్ కి మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్. ఇక్కడ ఏదో శక్తివంతమైంది ఉందని అర్థమైంది. దాన్ని సొంతం చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండండి, మీరు కనిపెట్టిందే మిమ్మల్ని కాటేయడానికి రావచ్చు.
ఒక జనరల్ గా ఆర్మడా కోసం చేసిన ఏ మిషన్ లోనూ ఓటమిని చవి చూడలేదు. ఇప్పుడు కూడా అంతే. హ, నీ చరిత్రని తిరిగి రాస్తాం. దాడి చెయ్యండి. ఇంకా రేంజర్స్ మమ్మల్ని మిస్ అయ్యావా? టైమింగ్ అదిరింది. మర్యాదగా లొంగిపోండి. అనవసరంగా మాతో తలపడి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మా సంగతి నీకు ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. ఎలాంటి సైన్యంతోనైనా తలపడతాం, విజయం సాధిస్తాం. మేం భూమిని రక్షిస్తాం. మేము ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోం. మనం వీళ్ళ కథని త్వరగా ముగించాలి. మనం లైన్ జోడుకు చాలా దగ్గరగా ఉన్నాం. ఇక వీళ్ళ పని పట్టడానికి సమయం వచ్చేసింది. ఓ, నా ఆయుధం పోయింది. ఇలాంటప్పుడు పెన్ను దొరికినా బాగుండేది. ఓకే, నాకు కర్ర దొరికింది. యా! ఇలాంటప్పుడు చేతికి ఏది దొరికితే అది తీసుకుని వీరబాదుడు బాధదాం. మనం గెలవబోతున్నాం. మీరు పోరాడొచ్చు, కానీ ప్రాణాలతో బయటపడలేరు. పెట్టి కడతావా? మా పవర్ రేంజర్ స్లోగన్ నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? లోకాన్ని రక్షించగలరు కానీ మిమ్మల్ని కాదు. రోబో, అందరూ నా వెనక్కి రండి. పవర్ అప్. హ, బట్టలు మార్చుకున్నంత మాత్రాన శక్తులు వచ్చాయి. దాడి చేయండి. వీళ్ళంతా తేల్చేద్దాం. చెత్తని ఏరి పారాయడమే. ఓ, ఏమిటది? అదే వైల్డ్ రెడ్ లయన్ మన కళ్ళ ముందుకొచ్చింది. అది రెడ్ లయన్ జోన్. చాలా భయంకరంగా ఉంది కదా? చాలా శక్తివంతమైంది. అంటే వాళ్ళకి కావాల్సింది రెడ్ లైన్ అన్నమాట. వాళ్ళు వచ్చింది దానికోసమే. పట్టుకోండి, వెళ్ళండి. ఇది నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. చూస్తూ ఉండండి. ఆ లయన్ వాళ్ళందరినీ ఐలాండ్ నుంచి తరిమేస్తుంది. వాళ్ళు భూమి మీదకు పడిపోతున్నారు. కష్టపడ్డాం, కానీ ఫలితమే దక్కలేదు. గుడ్. ఆ రెడ్ లయన్ మన రోబోట్స్ నే కాదు, పవర్ రేంజర్స్ కూడా తరిమేసింది. మీరు బానే ఉన్నారుగా? బానే ఉన్నాం. ఆ లైన్ నిజంగా అద్భుతంగా ఉంది. ఆ, మనల్ని నవ్వులు మింగలేదు. సంతోషం. రుచికరంగా కనిపించలేదేమో. అవును, నిజమే. మనం ఆ రెడ్ లైన్ శక్తుల్ని పవర్ రేంజర్స్ కి అందకుండా చేయాలి. ఏదో ఒకటి చేసి వాళ్ళు భూలోకంలోనే ఉండేలా చేసి మనం ఆ రెడ్ లైన్. జమరాస్, ఇక్కడ ఏం జరుగుతుంది? నేను లేకుండా ఇక్కడ ఎవరు కమాండ్స్ ఇస్తున్నారు? అది కాదు ఫ్రెండ్స్, అసలు నేను ఏమనుకున్నానంటే మన మిషన్ ఏంటంటే ఈ భూలోకాన్ని సొంతం చేసుకుని విశ్వాన్ని పరిపాలించాలని. అప్పుడు సమస్తం మన ఆధీనంలో ఉంటుంది. అంతేగాని ఒక లైన్ కోసం మన మార్గాన్ని మళ్ళించుకోవడం మంచిది కాదు. కానీ నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. ఆర్గస్, మన ట్రూప్ లో వాళ్ళందరికీ చెప్పండి, మన ప్లాన్ లో మార్పులున్నాయి. అలాగే బాస్. మనం ఆ రెడ్ లయన్ ని ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గోసే ఓడిపోకూడదు. అటు చూడండి. మర్యాదగా లొంగిపోండి. ఈ భూలోకమంతా ఇప్పుడు ఆర్మడా సొంతమయ్యింది. మాదే రాజ్యం. పవర్ అప్. సూపర్ మెగా మోడ్. అవి మన రేంజర్స్ గొంతులే. పద వెళ్ళి సాయం చేద్దాం. సరే.
సూపర్ మెగా మోడ్ సూపర్ మెగా మోడ్ వీళ్ళంతా రెడ్ లయన్ కోసమే వచ్చి ఉంటారు. మా ప్లాన్ మారిపోయింది. ఆ లయన్ ఇంకా ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. వెనుక నుంచి దాడి చేద్దాం. అలాగే ఏంటిది వీళ్ళు ఆ లైన్ వెనక వెళ్ళడం మానేశారా? అవును, ఇప్పుడు మనుషులు వెనక పడినట్టున్నారు. ఈ మూవ్ తో కనీసం 10 మందినైనా పడగొట్టాలి. ముందు వీళ్ళందరినీ పక్కకు తప్పించండి. ఎవరికి గాయాలు అవ్వకూడదు. బొంగో! ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ శక్తిని రెట్టింపు చేసుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్స్. అయిపోయారు. వెళ్ళి మిగిలిన వాళ్ళకి సాయం చేద్దాం. వాళ్ళని వదిలిపెట్టకండి. ఫైర్! మనం ఆ రెడ్ లైన్ దగ్గరికి చేరుకోకుండా ఉండాలనే వాళ్ళు ఇలా చేస్తున్నారు. అవును, నీ ఆలోచన కరెక్టేనవ్వా? వాళ్ళందరినీ వదిలించుకున్నామంటే తిన్నగా వెళ్ళి చేరుకోవచ్చు. ఈ ఆలోచన బానే ఉంది. మనం రెడ్ లయన్ జోన్ ని సొంతం చేసుకోవాలంటే మనమేంటో నిరూపించుకోవాలి. ఆ లయన్ మీది కాదు, మాది. ఈ పోరాటం రెడ్ లయన్ కోసం. వైల్డ్ ఫోర్స్ మోడ్కి వెళదాం. భూమిని రక్షిస్తాం, దుష్టుల్ని శిక్షిస్తాం. పవర్ రేంజర్స్ వైల్డ్ ఫోర్స్. ఖండ ఖండాలుగా చీల్చేయండి. Blue Shark fighting first. దీన్ని కాచుకో. మీరు ఎన్ని రకాల వేషాలు వేసినా నేను మాత్రం ఓడిపోను. దమ్ముంటే పట్టుకో. ఇప్పుడు మనలో వైల్డ్ ఫోర్స్ పవర్ ఉంది. అది నాకు తెలుస్తోంది. ఇప్పుడు దీంతో మన శక్తినంతటినీ కేంద్రీకరిద్దాం. జనరల్, ఇక నీ పని అయిపోయినట్టే. రోబోట్ నన్ను కవర్ చేయండి. జంగల్ స్వాట్. Come on guys, దానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సూపర్ మెగా స్ట్రైక్. సూపర్ మెగా ఫైనల్ స్ట్రైక్. స్టార్ట్. సూపర్ మెగా బ్లాస్ట్. యుద్ధంలో మరో జనరల్ మరణించాడు. లివెరా, ఆ పవర్ రేంజర్ సంగతి ఏంటో చూడు. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చారు. సామన్ స్కై షిప్. జార్జ్ని రిలీజ్ చేయండి. జార్జ్ కంబైన్. లెజెండరీ మెగా జార్జ్ రెడీ. వాళ్ళ అంతు చూద్దాం. సూపర్ మెగా క్యానన్. మీరు నా చేతికి చిక్కారు. వాడు కంట్రోల్స్ జామ్ చేశాడు. వాడు క్లాప్ ని బ్లాక్ చేస్తున్నందువల్ల మనం మెగాజోడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం.
మీరిలా కష్టపడుతుంటే చూడడం నాకు చాలా సరదాగా ఉంది. మనం ఇక్కడ స్టక్ అయిపోయాం, ముందుకు కదలలేకపోతున్నాం. మనం ఏం చేయలేమా? కమాన్ కదులు ఆగండి, లైన్స్ ఆడ వస్తున్నట్టుంది. ఆ! చూడండి, రెడ్ లయన్ మనల్ని నమ్మినట్టున్నాడు. మనకి సాయం చేస్తున్నాడు. అవును నిజమే. స్వీట్. ఎలాగైనా ఆ క్లాంప్ ని మనం మూవ్ చేయగలగాలి. ఎందుకు రెడ్ లయన్ మనకి సాయం చేస్తుంది అనుకుంటాను. రెడ్ లయన్ డిసెండ్. ఏంటి రెడ్ లైన్ చూడ? రైట్, చూడు ఇది వర్కౌట్ అయింది. యా! హే, అక్కడే ఆగు. మన తరపున తను పోరాడుతున్నాడు. హే, తన మనకేదో చెప్పాలని చూస్తున్నాడు, కానీ ఏంటది? నాకు తెలీదు. నాకైతే స్నేహం కోసం చెయ్యి చెప్తున్నట్టుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమో నాకు తెలీదు. మనల్ని కంబైన్ అవ్వమంటున్నాడా? కంబైన్ అవుదాం. రెడ్ లయన్ కంబైన్. అదిరిపోయింది. రోబోట్ ఏంటి దిక్కులు చూస్తున్నారు? వాళ్ళని అంతం చెయ్యండి. వాళ్ళకి కొత్త శక్తులు వచ్చినట్టున్నాయి. వాళ్ళని అంతం చేద్దాం. రెడ్ లయన్ ఒకడైపోయాడు. అదిగో మళ్ళీ వస్తున్నారు. పవర్, స్పీడ్, ఈ జోట్లో అన్ని ఉన్నాయి. రెండో వాడైపోయాడు. అది లెక్క. కథ ఇంకా ముగిసిపోలేదు. ఇంకా ఒకడు మిగిలిన్నాడు. రేంజర్స్ సూపర్ విజయం మన సొంతం. కోసై, వాళ్ళు సాధించారు, వాళ్ళు సాధించారు. ఎక్సలెంట్. అంటే రేంజర్స్ రెడ్ లైన్ ని సొంతం చేసుకున్నట్టే. ఇంతకంటే శక్తివంతమైంది వాళ్ళకి ఏదీ దొరకదు. నేను సంతోషంతో గిక్కరాలు తిరుగుతున్నాను. ఓ, ఓ, ఓ. గుడ్ బై రెడ్ లయన్. నిన్ను మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాను. అవును, కృతజ్ఞతలు రెడ్ లయన్. ఇంతకంటే మంచి సహాయం మరొకటి ఉండదు కదూ. అవును, నిజమే. సరిగ్గా చెప్పావు. యా, కానీ అతను ఎప్పుడూ మనతో వచ్చి మన షిప్ లో ఉండడు అనుకుంటారు. ఎందుకని? ఎందుకంటే అతని కోసం మనం ఇంకా పెద్ద షిప్ తయారు చేయాలి. వావ్, అప్పుడు చరిత్రలో నిలిచిపోతుంది.